హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. మీరు ఎంతమందికి పెండ్లం అలాగే మామిడికాయ కాంబినేషన్లో కర్రీ అంటే ఇష్టం చెప్పండి. సో నాకు తెలిసి అందరూ ఇష్టపడే వాళ్ళే ఉంటారు. ఎంత టేస్టీగా ఉంటుందో, ఎంత బాగుంటుందో అంతే ఈజీగా కూడా కుక్ చేసేసుకోవచ్చు. సో ఈరోజు నేను పెండ్లం మామిడికాయ కర్రీతో మీ ముందుకు వచ్చేసా. ఈ ట్రెడిషనల్ వంటను ఎలా చేయాలో చూద్దామా. సో పెండ్లము తెలియని వాళ్ళ కోసం, తెలుసు చాలామంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకైతే ఇది పెండ్లం. నాకు ఇంత సైజు ముక్క అయితే సరిపోతుంది. సో దీన్ని నేను ఇప్పుడు బంగాళదుంప ఎలాగైతే కట్ చేసుకుంటామో ఆ సైజు ముక్కలు కట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, కంద పెండ్లము ఇవంటే నాకు చాలా ఇష్టం, ఈ కర్రీస్ అంటే. బట్ వాళ్ళని కట్ చేసే ప్రాసెస్లో చేతులు దురదొస్తాయి కదా, అందుకు కొంచెం భయం అనమాట కుక్ చేయడానికి నాకు. సో నేను అందుకే ఎక్కువ కుక్ చేయను అనమాట. సో మీలో ఎవరికైనా దురద రాకుండా ఏమైనా టిప్స్ ఉంటా నాతో చెప్తారా ప్లీజ్. సో అలాగా కట్ చేసుకున్న ముక్కల్ని పసుపు అలాగే సాల్ట్ వేసిన వాటర్లో వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నాకైతే మా నానమ్మ ఉండే ఆ టేస్ట్ రావాలని నేను సేమిండి కడాయిలో చేస్తున్నాను. సో అలా కొంచెం ఆయిల్ వేసుకుని ఇక్కడ ఒక పెద్ద ఆనియన్ అలాగే 3 to 4 గ్రీన్ చిల్లీస్ స్లిట్స్ చేసేసుకుని వీటిని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. సో ట్రెడిషనల్ ఆ టేస్టే రావాలి అని ఖచ్చితంగా ఈ హెరికూరి ఈ దాకలో వండుతాను అనమాట నేను ఈరోజు. సో ఎక్కువ స్టెయిన్లెస్ స్టీలే ప్రిఫర్ చేస్తాను. సేమిండి అల్యూమినియం అంటాం కదా, వీటిలో ఎక్కువ కుక్ చేయను అనమాట నేను. సో ఇది చక్కగా ఫ్రై అయ్యాక మనము వాటర్లో పెట్టుకున్నాం కదా పెండ్లం ముక్కలు, అవి కూడా వేసేసుకోవాలన్నమాట. సో ఆంధ్ర సైడ్ అంతా బాగా చక్కగా దొరుకుతుంది ఇది, నాకు తెలిసి గోదావరి సైడ్ అంతా అందరికీ. సో దీని కాంబినేషన్లో చాలా ఎక్కువ కర్రీసే వండుతాము. దాంట్లో నా మోస్ట్ ఫేవరెట్ ఏంటంటే మామిడికాయ వేసి, ఈ సమ్మర్లో మామిడికాయ దొరుకుద్ది కదా, ఆ మామిడికాయతో ఈ పెండ్లం కూర అయితే అద్దరిపోతుంది. సో దీంట్లో చిటికెడు పసుపు అలాగే మనకి రుచికి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని దీన్ని చక్కగా ఒకసారి కలుపుకోవాలన్నమాట. సో పొటాటో లాగానే ఉడికిపోతుంది, దాని మీద కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో కుక్కర్లో గట్ట అవసరం ఉండదు అనమాట. సో ఇలా కలిపేసుకుని చక్కగా 2 minutes లో ఫ్లేమ్లో లిడ్ క్లోజ్ చేసేసి పెట్టుకోవాలి. సో లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా చక్కగా ముక్క అనేది మగ్గింది. సో దీన్ని ఒక్కసారి కలిపేసుకుంటే మీకు ఇంకా ఎక్కువ గ్రేవీ కింద కావాలంటే ఇంకొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు మరి ఓవర్ గ్రేవీ అవసరం లేదు, సో నేను కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీనికి మనకి రుచికి సరిపడా కారం, నేనైతే ఇక్కడ ఒక 2 spoons కారం యాడ్ చేస్తున్నాను అలా. సో కారం కూడా వేసేసుకుని దీన్ని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి కారం కూడా. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఫ్యాన్సీ ఏమి ఉండదు, ఎక్స్ట్రా ఏమి ఉండదు, మనం రొటీన్గా వేసుకునేవి అన్ని కూరలో. బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో అలా కలిపేసుకోవాలి చక్కగా. కలిపేసుకుని దీంట్లో ముక్కలు ములిగేంత వరకు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. సో మరి ఓవర్గా కుక్ అయిపోయిన మ్యాష్ అయిపోతుంది. అలా వేసుకుని లిడ్ క్లోజ్ చేసేసుకుని దగ్గరకు పడనివ్వాలన్నమాట. సో ఇక్కడ చూస్తే నేను కట్ చేసి చూస్తే చక్కగా ముక్క ఉడికింది అనుకోండి, ఈ స్టేజ్లో మ్యాంగో వేసుకోవచ్చు. లేదనుకో ఆ ముక్క ఉడకదు, త్వరగా లేట్ అయిపోతుంది మ్యాంగో ఫస్ట్లోనే యాడ్ చేసేసుకుంటే. చూసారా ఎంత ఈజీగా కుక్ అయిపోయిందో. సో ఈ స్టేజ్లో నేను కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో, ఒక స్మాల్ సైజ్ మ్యాంగో పుల్లగా ఉన్నది ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసేసుకున్నాను అనమాట. వీటిని కూడా కలిపేసుకుని, సో ఇప్పుడు ఈ మ్యాంగో కొంచెం ఉడకాలి, అలాగే ఆ ముక్కకు కూడా పులుపు అన్నది పట్టాలి కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. వాటర్ అయితే అసలు లేదు కదా, కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుని ఇంకా కూర దగ్గరికి ఒక 2-3 minutesలో, హై ఫ్లేమ్లో పెడితే 2-3 minutesలో అయిపోతుంది, లో ఫ్లేమ్లో పెడితే ఒక 5 minutesలో కూర అయిపోతుంది. సో చక్కగా లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేస్తే ఇలా చక్కగా కూర అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. అలా నాకైతే ఈ కర్రీ ముందు ఎలాంటి నాన్ వెజ్ కూర కూడా పనికిరాదు, అంత ఇష్టము. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే తప్పకుండా ఈ సమ్మర్లో దొరికే ఈ ఐటమ్స్తో ఈ కర్రీ వండుకుని తినండి, చాలా చాలా బాగుంటుంది, చాలా కమ్మగా హాయిగా ఉంటుంది. సో మీకు కనుక నచ్చితే చెప్పాను కదండి, ఏమైనా టిప్స్ ఉంటే చేతులు దురద రాకుండా దయచేసి నాతో షేర్ చేయండి, నాకైతే ఏమీ తెలియవు. సో అలా అనమాట. అలా వేడి రైస్లో అలా కర్రీ పెట్టుకుని కొంచెం గీ యాడ్ చేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి, నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మీకు కూడా ఈ కర్రీ నచ్చిందని అనుకుంటున్నాను, ఈ ప్రాసెస్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయడం అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ట్రెడిషనల్ వంటకాలతో మీ ముందుకు త్వరలోనే రాబోతున్నాను. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.